అమరావతిలో మున్సిపల్ కమిషనర్స్తో మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మోంతా తుఫానుతో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తుగా సమాచారం అందేలా చూడాలన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమయ్యే యంత్రాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని సూచించారు. విద్యుత్కు అంతరాయం కలిగిన తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. తీరాన్ని దాటొచ్చని, అది కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో దాటేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఈరోజు వరకు ఉన్న ఫోర్కాస్ట్. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇంతవరకు అనేక దఫాలుగా అటు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దుబాయ్కి పోయినా దుబాయ్ నుంచి కూడా యాక్చువల్గా కాన్ఫరెన్స్ తీసుకొని మా అందరికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్లు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ మిగతా ప్రజాప్రతినిధులతో కూడా యాక్చువల్గా వాళ్ళు ఇంటరాక్షన్ కావడం జరిగింది. అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్తు, వైద్యం, మొబైల్ ఛార్జింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధంగా అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని ఇప్పటికే ఎక్కడైతే ఇబ్బంది జరుగుద్దో ఆ ఏరియాలన్నింటినీ కలెక్టర్ గారు మొత్తం ఏర్పాటు చేశారు. అది తీరాన్ని